నేను డ్రెస్ కట్ డ్రెస్ కటింగ్ చూపిస్తానండి. ఫస్ట్ మనకి డ్రెస్‌లో కావాల్సింది ఫస్ట్ మనకి సైజ్ కోసం డ్రెస్ తీసుకోవాలి. దాని తర్వాత ఇది మనకి మెయిన్ క్లాత్ ఇది. దీనికి లైనింగ్. మనకి దేనికైనా ఆహ్, టాప్‌కి లైనింగ్ ఖచ్చితంగా ఉండాలి. పంజాబ్ డ్రెస్‌లకి. ఇది లైనింగ్. లైనింగ్ వచ్చేసరికి 2 మీటర్స్ తీసుకోవాలి. పాలిస్టర్ 2 మీటర్స్ తీసుకోవాలండి. మన బ్లౌజ్‌కైతే మనం కాటన్ ఏసుకుంటాం. ఇది డ్రెస్‌లకి కాబట్టి 2 మీటర్స్ అయితే సరిపోతది. పాలిస్టర్ తీసుకోవాలి డ్రెస్ కాబట్టి. అందరికి కనిపిస్తుంది కదండీ! వీడియో అయితే క్లారిటీగా వస్తుందా? మేడం. కనిపిస్తుందండి. ఫస్ట్ మొత్తం క్లాత్‌ని ఈ 2 మీటర్స్ క్లాత్‌ని ఓపెన్ చేయండి ఇలాగ. మొత్తమును ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఈ నిలువు ఇలా ఉంది గదా! మనకి ఈ ఎడ్జెస్ ఇట్లా ఉంటది. మనకి పోగులు లేకుండా కుచ్చి ఇట్లా హోల్స్ బట్టి ఉంటాయి చూసారా మీరు? ఇటువైపు కాకుండా మీకు ఇటేమో అడ్డంలో అదే నిలువులో మీరిట్లా తీసుకోండి ఫస్ట్ ఇలా. ఇది నిలువు, ఇదేమో అడ్డం. ఇలా అడ్డాన్ని పట్టుకుంటే మనకి క్లాత్ ఇలా వచ్చేస్తూనే ఉంటది. 2 మీటర్స్ ఉంటాయన్నమాట ఇట్లా. మేడం హైటా మేడం మీరన్నది ఇప్పుడు? లెంత్. ఇది లెంత్. ఇది ఇది లెంత్ అన్నమాట. మీరు క్లాత్‌ని ఏ డ్రెస్‌కైనా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోండి. మీకు ఫస్ట్ మెజర్‌మెంట్ ఏది తీసుకుంటున్నారో దాన్నొకసారి మీరు మెజర్‌మెంట్‌ని కొలవండి. అంటే ఆహ్, కట్స్ కింద మనకి పంజాబ్ డ్రెస్‌కి కట్స్ ఉంటాయి గదా! ఇక్కడ. అవును మేడం. ఈ కట్స్‌ని మీరు కొలవండి ఒకసారి. ఫస్ట్ తీసుకునే ముందు ఈ కట్స్ అన్ని కొలవండి. కట్స్ అయితే నడుము దగ్గర వచ్చే కట్టే కదా మేడం మీరనేది? ఆ! అవునండి. ఈ కట్స్ ఇక్కడ నేను అనేది. చివరికి ఈ కట్స్ ఇవి గదా! ఇక్కడ కట్స్ గదా ఇవి. ఈ అవును. చివరికి లెంత్ ఉంది గదా! ఈ లెంత్ అనేది కొలవండి. ఈ కట్స్ దగ్గర నుండి చివరి ఇది ఉంది గదా! మీరు ఇలా ఈ లెంత్‌ననేది కొలవండి. ఇక్కడ నుండి ఇక్కడికి కొలవండి. చూడండి నాకైతే 20 ఉందండి. 20 ఉంది నాకు. మీరిప్పుడు క్లాత్‌ని 20 అంటే మనం 4 భాగాలు గదా వేసుకునేది. క్లాత్ 4 భాగాలు వేసుకుంటాం డ్రెస్సులకి. మీరిట్లా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ అనేది ఇలా ఫోల్డ్ తీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ చూడండి. ఇప్పుడు 20లో మనం సగం చేయాలి దాన్ని. అంటే 10 ఒస్తది మనకి. 10 అంటే మీరు ఫస్ట్‌కి ఒక 1 మేడం ఇంచ్ గాని కుట్టుకి ఎంత తీయాలి మేడం? ఫస్ట్ మనకి ఇంకా లూజ్ అనేది మనం పెట్టుకుంటామండి. క్లాత్ ఏందంటే మనకి క్లాత్ అనేది మిగలడానికని జెప్పేసి మనం ఇప్పుడు ఆహ్, అసలు మెజర్‌మెంట్ మనకెంత గావాలో క్లాత్ అంతే తీసుకుంటున్నాం. ఎక్స్‌ట్రా క్లాత్ అనేది మనకి ఇటువైపున ఉంటది గాబట్టి, అందుకే నేను ఓకే. ఫస్ట్ లెంత్ ఒక్కటే మనకి వెడల్పు ఒకటే చూస్తున్నా అన్నమాట. అంటే ఇప్పుడు నాకు 10 వచ్చింది గదా! అవును మేడం. నాకు 10 వచ్చింది గదా! అంటే 20 గదా! 20లో హాఫ్ చేయాలన్నమాట. 4 భాగాలు గదా! మనం తీసుకునేది. ఒక భాగం తీసుకుంటే 10 ఇంచులన్నమాట. దానికి ఖర్చుకి మీరు ఎక్స్‌ట్రాగా ఖర్చుకైతే 1 ఇంచ్ అయితే సరిపోతది. కాపోతే దానికి ఇంకా ఎక్స్‌ట్రాగా 2 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకోండి. అంటే 13 ఇంచులకి నేను ఇక్కడ 13 ఇంచులకి
ఈ కింది వైపున 13 ఇంచులకు ఉండేలాగా నేను తీసుకుంటున్నాను అనమాట. చూడండి 13 ఇంచులకి నేను ఉండేలా తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నారా మేడం? అవునండి. మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా, కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం లేదు. ఇప్పుడు నేను 14 అయితే తీసుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుండి మీరు ఇక్కడికి కొలిచారు కదా. అవును మేడం. ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డ్ 14 ఉండేలా ఫోల్డ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు క్లాత్ ని ఇక్కడ ఇలా ఈ పై వైపున కూడా అంతే ఉండాలి. ఇప్పుడు 14 తీసుకున్నారా మేడం మీరు? అవునండి 14 తీసుకున్నానండి. నాకు 11 కావాలి. కాకపోతే ఎక్స్ట్రాగా మనకి మరీ కరెక్ట్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదన్నమాట. ఇంకా దాన్ని కొంచెం ఎక్కువ తీసుకున్న, క్లాత్ ఉంటే ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. అంటే ఈ టాప్ కి 11 ఉండాలా మేడం మీకు? అందుకు 3 ఆ! ఎక్స్ట్రా అవును. తీసుకున్నారా? నేను ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా 3 తీసుకుంటే సరిపోద్ది కదా మేడం? ఎవరికైనా నార్మల్‌గా మీరు క్లాత్ ఉంటే మీరు ఎక్స్ట్రాగా 3 ఇంచ్ తీసుకోండి. లేదు నా దగ్గర క్లాత్ లేదంటే 2 ఇంచెస్ తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. ఓకే. మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక, ఈ ఫోల్డింగ్ మీరు ఇక్కడ వరకు మీరు ఫోల్డ్ చేసుకున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఇలా పట్టుకోండి. ఇలా కూడా కరెక్ట్‌గా ఉండేలాగా పట్టుకోండి. ఇలా పట్టుకొని మీరిక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా, మనం ఫస్ట్ చేసుకున్న ఫోల్డింగ్ ఉంది కదా, ఈ కింది వైపున ఫోల్డింగ్ కూడా కరెక్ట్‌గా ఉండేలాగా మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి ఇలా. ఇంకొంచెం మీరు ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఎక్కువ తీసుకున్నా నష్టం ఏం లేదు. క్లాత్ ఉంటే ఎక్కువ తీసుకోండి. నేనేంటంటే క్లాత్ మిగిలించడానికి కోసం నేను ఎక్కువ అనేది తీసుకున్నాను అన్నమాట. క్లాత్ మిగలడానికని నేను ఇలా ఏసుకున్నాను. మీరు ఇక్కడ మాత్రం కరెక్ట్‌గా ఉండాలండి. ఇక్కడ ఈ 2 ఫోల్డింగ్‌లు కనిపిస్తున్నాయి గదా మీకు, ఈ 2 ఫోల్డింగ్‌లు. ఈ 2 ఫోల్డింగ్ కనిపిస్తున్నాయి గదా. ఇక్కడ 2 ఫోల్డ్ చేసే ఉండాలి. ఇవి మాత్రం కరెక్ట్‌గా స్టెప్ బై స్టెప్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. నీట్‌గా కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. ఇదనేది ఎక్స్‌ట్రాగా మనకు మిగిలిందన్నమాట. మొత్తం అంతే. మీకు ఒకవేళ కష్టంగా ఇక్కడ ఫోల్డింగ్ సరిగ్గా ఉండట్లేదు అనుకుంటే మీరు పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒక పిన్స్, ఇక్కడ ఒక పిన్ ఇట్లా పిన్స్ పెట్టుకోండి. మనకి ఇలా పిన్స్ దొరుకుతాయి బయట. ఈ పిన్స్ అనేది తీసుకొని పని జరగకుండా, ఇబ్బంది కాకుండా ఇలా పిన్స్ పెట్టుకోండి. ఫస్ట్ వచ్చి ఇది ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత, ఫస్ట్ ఎప్పుడైనా మనం పంజాబ్ డ్రెస్ కట్ చేసేటప్పుడు లైనింగ్ ఉంటే లైనింగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కదా మనకి డ్రెస్, ఇది సైజ్ డ్రెస్. మీరు ఇక్కడ షోల్డర్ ఉందండి, నెక్ దగ్గర పైన షోల్డర్ కనిపిస్తుందా మీకు? ఇది కదా నెక్. ఈ షోల్డర్ భుజాలు ఉన్నాయి కదా. మేడం. ఆ ఆ భుజాల దగ్గర నుండి మీరు టేపు ఫస్ట్ డ్రెస్ ని ఇలా వేసుకోండి. టేప్ ఇక్కడ నుండి లెంత్ ని కొలవండి. మీరు నీట్గా అనుకొని కొలవండి ఇలాగా. 38 వచ్చిందండి లెంత్ అనేది. 38 అండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి మీరు మొత్తం టోటల్ లెంత్ ఇంతే కదండి. ఇప్పుడు మన పాలిస్టర్ ఇప్పుడు లోపల లైనింగ్ కి మనకు అసలు వచ్చింది 38. మనకి కావాల్సిన లెంత్ 38. ఇది మనకి లైనింగ్ కాబట్టి 2 ఇంచులు తగ్గించుకొని పెట్టుకోవాలి. అంటే
ఎవరికైనా సరే 2 ఇంచులు తగ్గించుకొని పెట్టుకోవాలి. అంటే 36 తీసుకోవాలి ఇప్పుడు మనం. మనం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు 38 కట్ చేసుకోవాలి. అర్థమైందా అండి? లైనింగ్‌కేమో 2 ఇంచులు తగ్గించుకొని కింది వైపున 2 ఇంచులు తగ్గించుకొని లెంత్ తక్కువ చేసుకోవాలి. మనకు వచ్చిన దానికి 2 ఇంచులు తగ్గించుకొని లెంత్ అనేది తక్కువ చేసుకోవాలి. అంటే 38కి నేను 36 తీసుకుంటున్నాను. ఓకే మేడం. ఆ! మీరు తర్వాతకి ఇది కట్ చేసుకున్నంక మన మెయిన్ క్లాత్ మీద మనం యేసుకుంటాం గదా క్లాత్. ఆ క్లాత్‌ని 38 కరెక్ట్‌గా ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్‌కొచ్చేసరికి 36 కట్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ కింది చివరి నుండి ఈ పై వరకు మీరు 36 గదా మనకు గావాల్సింది. 36 పెట్టుకోండి. దీంట్లోనే మనకి అంటే దీంట్లోనే మనకి 36లోనే పైన ఆహ్, పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకి వస్తుంది. కింద హాఫ్ ఇంచుకు ఖర్చుకి వస్తుందన్నమాట. ఇప్పుడు మాత్రం మీరు ఎంత ఉందో దానికి 2 ఇంచులు తగ్గించుకొని మీరు లెంత్ అనేది తీసుకోవాలి. 36 ఇక్కడ ఒక డాట్ వేస్తున్నాను. ఈ చివరికి మనకి చివరి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా! ఈ చివరన కూడా డాట్ వేసుకోండి. మేడం ఒకసారి చెప్పరా మేడం? ఆ చివర ఏదో అన్నారు? ఓకే. ఇప్పుడు మనం లెంత్ మనకి పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి 36 తీసుకున్నానండి. ఈ అవును చివరికి మేడం. మనకి లాస్ట్‌కి ఇది ఉంది కదా! మన క్లాత్. అవును మేడం. ఇట్లా ఇక్కడ నుండి ఇక్కడికి మనం 36 ఏసుకోండి. సేమ్ ఇది ఎక్కడైతే ఎంత లెంత్ తీసుకున్నామో ఆ! ఈ వైపు కూడా ఓకే. లెంత్ ఓకే మేడం. తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఈ రెండిటిని లైన్ ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీయండి. ఇప్పుడు ఈమె 38 అంటే ఈమెది లెంత్ 38 గదా! అంటే మనం ఇక్కడ నుండి ఇక్కడ టేపు ఇలా మధ్యలో ఇలా పెట్టుకోండి అంతే. ఈ టేప్‌ని ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చంక ఎవరికైనా సరే 6 ఇంచులు తీసుకోవాలి. డ్రెస్‌లకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా. ఎవరికైనా చంక 6 ఇంచులకి తీసుకోవాలి. తర్వాతకి ఇక్కడ నడుము, నడుము, నడుము అనేది 14 ఇంచులు తీసుకోవాలి. ఎవ్వరికైనా సరే అండి. అంటే హైట్ తక్కువగా ఉంటే మన హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదండీ! మేడం 6 ఇంచెస్ నెక్కా మేడం? ఆ! ఆ! అహా! ఇక్కడ చంక అన్నమాట. ఫస్ట్ టేప్ మీరు ఇలా పొడుగుదిని ఇలా పెట్టుకోండి ఇలాగా. ఓకే మేడం. 6 ఇదిగో ఇంచెస్ పెట్టుకొని చంక. ఆ! 6 ఏమో చంకకి అన్నమాట. చంక మార్కిది. ఈ 14 ఇంచులేమో నడుముకి మార్కండి. మనకి నడుము తీసుకోవడానికి ఇక్కడ నడుముకి మార్కు. ఇది ఎవ్వరికైనా సరే ఆల్‌మోస్ట్ అందరికి సేమే ఉంటదిది. ఈ 14 ఇంచులనేది. ఎవ్వరికో ఒకరి హైట్ చాలా తక్కువగా ఉంటారు చూసారు గదా! వాళ్ళకైతే 13 ఇంచులు. హైట్ తక్కువుంటే 13 ఇంచులు. అంతకంటే తక్కువ ఎవరికీ తగ్గియద్దు. ఇప్పుడు 14 ఇంచులకి ఇక్కడ ఉంది గదా! తక్కువ హైట్ వాళ్ళకెంత మేడం? 13 ఇంచులు పెట్టుకోవచ్చు. తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి 13 ఇంచులకి పెట్టుకోవాలి. ఓకే మేడం. ఇప్పుడు ఇక్కడ నుండి 14 ఇంచులు ఇక్కడ పెట్టారు కదా! ఇప్పుడు ఇక్కడికి 21 ఇంచులకి మీరు ఇలా ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఎంత ఇది మెయిన్ మేడం? గుర్తుపెట్టి ఇక్కడ 21 ఇక్కడ 14 ఇక్కడ 6 మేడం ఒక చిన్న డౌట్. 6 నుంచి ఇక్కడికి 14, ఇక్కడ 14 నుంచి ఇక్కడ 21. 21 ఈ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మనం 20 తీసుకోవాలి. హైట్ ఈ ఈ ఇప్పుడు నేను ఇచ్చిన మెజర్‌మెంట్ ఇప్పుడు నేను రాసింది ఎవ్వరికైనా అంతే. ఎవరికైనా దాదాపు ఇవన్నీ వస్తాయి. హైట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ మాత్రం మనం సెట్ జేసుకోవాలి. ఇక్కడ హైట్ తక్కువ ఉంటే 5.5 ఇంచులకి ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ 13 ఇంచులకి తక్కువ చేసుకోవాలి. ఇక్కడ 20 ఇంచులకి. అంటే 1 ఇంచ్ తేడా ఉండాలి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఇప్పుడు మనకి ఈ సైజు ఉంది గదండీ! ఈ సైజుని మనం కుట్లున్న వైపు తిరగల తీయండి ఇలాగా.
మీరు ఇలా క్లాత్ని ఇలా ఈ డ్రెస్ని ఇలా ఇలా పెట్టుకోండి. మీకు కనిపిస్తుంది అండి, వీడియో అయితే మంచిగా కనిపిస్తుంది. కనిపిస్తుంది మేడం. ఉంది మేడం. ఇప్పుడు మీకు ఈ తిరగలు తీసిన వైపు ఈ కుట్టు ఉంది కదా, మీకు ఈ కుట్టు చంక దగ్గర నుండి ఈ కుట్టు కనిపిస్తుంది. చంక దగ్గర లాస్ట్ కుట్టు ఉంది కదా, అంటే ఇటువైపు కాదు, ఇటు మనకి మనకి ఇది కదా మనకి అసలు మెయిన్. ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టి వరకు మీరు కొలవండి. ఇక్కడ నుండి ఈ కుట్టు వరకు మీరు కొలవండి ఎంత లూజ్ ఉండాలి. ఇక్కడ నుండి ఇక్కడికి అర్థమైందా అండి? మీరు కొలవండి. నాకు 16 ఇంచులకు వచ్చిందండి. నాకు ఇది చెస్ట్ లూజ్ అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను తీసుకునేదాన్ని చెస్ట్ లూజు. నాకు 16 ఇంచులకు వచ్చింది. దాంట్లో సగం చేయండి. మనం తీసుకునే 4 భాగాలు కదా, దాంట్లో సగం చేయాలి. చెస్ట్ లూజు అర్థమైందా అండి? మనం ఇప్పుడు తీసుకునేది చెస్ట్ లూజు. ఇక్కడ నుండి ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు మీరు కొలవండి. చెస్ట్ లూజ్ ని మీరు ఈ కుట్టు దగ్గర నుండి కుట్టు వరకు కొలవండి. పై వైపున ఎంత వస్తుంది? నాకైతే 16 ఇంచులకు వచ్చిందండి. అంటే దాంట్లో సగం చేయండి. సగం చేసి మనకి ఇగో ఈ చంక ఉంది కదండి, ఈ చంక మనం 6 ఇంచులకి ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి మీరు ఇక్కడికి పెట్టుకోవాలి. అంటే 8 ఇంచులు కదా, 8 ఇంచులకి మీరు ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. అర్థమైందండి? ఇది చెస్ట్ లూజ్ అండి. ఇది మనం తీసుకునేది చెస్ట్ లూజు. నాకు చెస్ట్ లూజ్ 16 ఇంచులు వచ్చింది. దాంట్లో సగం చేయాలి. సగం చేస్తే నాకు 8 ఇంచులకు వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచుల చెస్ట్ లూజ్ నేను తీసుకున్నాను. ఓకే మేడం. ఇప్పుడు మనకి ఖర్చు కావాలి కదా, ఫస్ట్ ఈ చెస్ట్ లూజ్ తీసుకున్నారు కదా, ఇది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నడుము లూజు. ఇది నడుము లూజు. మళ్ళీ ఇలా వేసుకోండి. నడుము లూజు మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది. మీరు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకోండి నడుము లూజు. నాకు 14 ఇంచులు వచ్చిందండి. 14 ఇంచులు సగం అంటే 7 ఇంచులు. మీరు ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఇంచులకి మీరు ఇలా పెట్టుకోండి. అర్థమైందా అండి? ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 7 ఇంచులు వచ్చింది కదా నడుము లూజు. ఇక్కడ నుండి ఇక్కడికి మీరు దాంట్లో సగాన్ని మీరు ఇక్కడ పెట్టుకోండి. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. మళ్ళీ ఇప్పుడు హిప్ లూజు. అంటే స్కర్ట్స్ లూజ్ అన్నమాట. స్కర్ట్స్ ఉన్నాయి కదా, ఇటు చివరికి ఆ స్కర్ట్స్ నుంచి ఈ స్కర్ట్స్ వరకు మీరు కొలవండి ఇంత ఉందని. నాకైతే 19 వచ్చిందండి. 19 లో మీరు సగాన్ని సగం చేయండి. 19 లో అంటే 9.5 వచ్చింది. నేను ఇక్కడ నుండి ఇక్కడికి 9.5 ఇంచులకి నేను పెట్టుకుంటున్నాను. అర్థమైందిగా? ఈ ఇదేమో స్కర్ట్స్ లూజ్ అండి. ఇక్కడ నుండి ఇక్కడికి హిప్ లూజ్ అంటారు. ఇక్కడ నుండి ఇక్కడికి నాకు 9.5 ఇంచులకు వచ్చింది. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఇప్పుడు
ఈ రెండింటిని మీరు ఇలా కలుపుకోండి. ఈ మధ్యలో ఇది ఉంది కదా, చెస్ట్ లూజ్ని, నడుము లూజ్ని వచ్చేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మనకి నడుము లూజ్ని, హిప్ లూజ్ని టాప్ వచ్చేటట్టు కలుపుకోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచ్ ఖర్చుకు కావాలి, 2.5 ఇంచులు తీసుకోండి. ఈ మధ్యలో ఇక్కడికి ఇంచులో ఇక్కడ ఈ హిప్ లూజ్ వచ్చేసరికి 1 ఇంచే తీసుకోవాలి మనకి. ఇక్కడ మాత్రమే మనం 2.5 తీసుకోవాలి. ఈ హిప్ దగ్గర 1 ఇంచే తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు వీటికి మేడం ఖర్చు కోసమా మేడం 1 ఇంచ్? ఇక్కడ ఖర్చు కోసం హిప్ దగ్గర మాత్రమే 1 ఇంచ్ తీసుకోవాలి. ఎవరికైనా సరే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ మాత్రం మన ఇష్టం, 2.5 ఇంచులకైనా, 2 ఇంచులకైనా, 3 ఇంచులకైనా మన ఇష్టంతో పని. ఇక్కడ మాత్రం అర్థమైందండి? ఓకే మేడం. దాని తర్వాత కింది వైపున మనం ఆల్రెడీ ఇంత ముందుకు నేను ఈ లెంత్ చూసుకున్నాను కదా, లెంత్ చూసుకున్నారు కదా మీరు ఇందాక. నాకు అవును ఎంత మేడం. వచ్చింది? 10 ఇంచులు వచ్చిందండి. దానికి 1 ఇంచు యాడ్ చేసి 11 ఇంచులు. ఇక్కడ నుండి ఇక్కడికి 11 ఇంచులు పెట్టుకోండి. కనిపిస్తుందండి మీరు? మేడం ఇందాక మనకు వచ్చింది 10 ఇంచులు అయితే 3 ఇంచులు యాడ్ చేసి, అంటే 11 అంటే 3 అంటే 14 అన్నారు మేడం. అంటే జస్ట్ నేను క్లాత్ మడుచుకోవడానికి మాత్రం మీకు అట్లా చెప్పాను అనమాట. మనం తీసుకున్న అసలు మెజర్మెంట్ ఇప్పుడు అన్నమాట. అప్పుడు నేను క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా మలుచుకోండి మీరు, ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ అటు ఇటు ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను అలా చెప్పాను. ఇప్పుడు మెయిన్ ఎంత? అదే తీసుకోవద్దు. ఇప్పుడు ఇప్పుడు నేను మెయిన్ ఎంత మేడం? మెయిన్ నాకు 10 ఇంచులు వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచులకి. ఓకే మేడం. ఇక్కడ ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుండి ఈ మార్క్ దగ్గర నుండి ఈ మార్క్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా వస్తది. మీకు అర్థమైందా అండి? మేడం ఇప్పుడు 10 ఇంచెస్ ఎక్కడ తీసుకున్నారు మేడం? ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కండి, అవును మేడం. ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 10 ఇంచులకి, అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచులకి డైరెక్ట్ నేను ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. ఫస్ట్ అర్థమైంది. తీసుకోవాల్సింది చంక డౌన్. చంకకి మనం లెంత్ తీసుకోవాలి. 6 ఇంచులకి తీసుకున్నాను. ఇక్కడ నుండి 14 ఇంచులకి, ఇక్కడ నుండి 21 ఇంచులకి. దాని తర్వాత చెస్ట్ లూజ్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ చెస్ట్ లూజు, ఓకే దానికి మేడం. ఖర్చు 2.5 ఇంచులకి. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి నడుము లూజు, ఓకే మేడం. ఇది ఖర్చు. దాని తర్వాత హిప్ లూజు, ఇక్కడ నుండి ఇక్కడికి హిప్ లూజు. మేడం నడుము లూజ్ ఎంత తీసుకున్నారు? నడుము లూజు 7 ఇంచులకు తీసుకున్నానండి. ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఇంచులకు తీసుకున్నాను. ఖర్చుకి మేడం, ఖర్చుకు కూడా 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోవాలి. హిప్ దగ్గర మాత్రమే ఎవరికైనా 1 ఇంచ్ తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. ఓకే మేడం. ఇది కింది వైపున లూజ్ ఇది. ఓకే మేడం. ఇప్పుడు మన నెక్ షోల్డర్ డ్రా చేసుకుందాం. ఓకే మేడం. ఇంతవరకు అయితే అర్థమైందా మీకు? ఓకే మేడం. అర్థమైందండి. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి షోల్డర్ ఇంచులకు తీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి షోల్డర్ 6 ఇంచులకు తీసుకోండి. మీరు మరీ బక్కగా ఉన్న వాళ్ళకైతే 5 ఇంచులు తీసుకుని 5.5 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. నేను ఇప్పుడైతే లావు ఉంటారు కదా, లావు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా 6 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి. మేడం 6 లాస్టా మేడం? 6 లాస్ట్. మీడియం గుంటే ఎంత తీసుకోవాలి మేడం? మీడియం ఉన్నా పక్కగా ఉన్నా
5.5 ఇంచులకి సరిపోతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 5.5 ఇంచులు తీసుకోవాలి. అది ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టాం కదా, ఇది కూడా ఇక్కడ 5.5 ఇంచులు షేప్ చేయాలి. ఈ రెండింటిని మార్కుని మీరు స్టెప్ లాగా తీసుకోవాలి. ఇలాగా పైన 5.5 కింద 5.5 తీసుకున్నారా మేడం? అవునండి, ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా మనం ఇంత ముందుకు బ్లౌజ్ కు తీసుకున్నాం కదా, అలాగా ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలో మార్క్ వేసుకుని దీనికి ఇంచున్నర వచ్చేటట్టు, ఎవరికైనా సరే ఇంచున్నర వచ్చేటట్టు డ్రా చేసుకోండి. అర్థం కాలే మేడం, కొంచెం చెప్పరా? ఓకే అండి, మీరు ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచులు తీసుకున్నారు కదా, ఎల్ షేప్ లో తీసుకున్నారు. ఇక్కడ 5.5, ఇక్కడ 5.5, ఈ లెంత్ వచ్చేసరికి 6 ఇంచులకు తీసుకున్నారు కదా, ఎల్ షేప్ లో తీసారు కదా. మిడిల్ లో డాట్ ఉంటాయి కదా, మిడిల్ లో డాట్ నుండి ఇలా లైన్స్ క్రాస్ తీసామా, తీసిన తర్వాత ఇక్కడ నుండి ఈ పై వైపునకి ఇంచున్నర, ఇంత ముందుకు మనం బ్లౌజ్ తీసాం కదా ఇంచున్నర అని, అలాగా దీనికి డ్రెస్లకు మాత్రం ఖచ్చితంగా ఇంచున్నర ఉండాల్సిందే. ఇక్కడ నుండి ఇక్కడికి ఎవరికైనా సరే ఇంచున్నరనే పెట్టుకోవాలి డ్రెస్లకి. ఓకే మేడం, ఇది ఏ సైజ్ అయినా ఒకటేనా మేడం? ఇది ఏ సైజ్ అయినా ఒకటే. ఇది లోతు కోసమా మేడం? చంక మన రౌండ్ తీసుకోవడం, చంక రౌండ్ కోసం ఈ చంక స్కేల్ మన ఆల్రెడీ ఇంత ముందుకు ఉన్నది కదా, అది ఇలా పెట్టుకొని సేమ్ ఇంత ముందుకు ఎలా అయితే ఇక్కడ ఈ లైన్ దీనికి టచ్ కావాలి, ఈ లైన్ దీనికి టచ్ కావాలి, మిడిల్ లైన్ దీనికి టచ్ కావాలి, పెట్టుకొని మీరు చంక అనేది తీసుకోండి. అంతే అండి. నెక్ అనేది మనం క్యాన్వాస్ వేసుకుంటాం. డౌట్, ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనము అది ఇట్లా షేప్ తీసాం చూడండి మేడం, ఇట్లా పైనుంచి ఒక 1/2 ఇంచెస్ నుంచి ఇలా షేప్ తీసుకుంటూ వస్తే రౌండ్ అనేది మంచిగా వస్తుందా మేడం ఏమైనా? ఇక్కడ ఉండండి, ఇక్కడ 1/2 ఇంచు. ఇప్పుడు మనము 5.5 ఆ లైన్ ఇదే కనెక్ట్ చేసాం కదా మేడం, కనెక్ట్ చేసినప్పుడు ఆ కనెక్ట్ చేసిన లైన్ లో ఒక 1/2 నుంచి మనం ఇలా అంటే ఇట్లా షేప్, అంటే మన దగ్గర స్కేల్ లేనప్పుడు అలా షేప్ తీస్తే వస్తుందా మేడం అని అడుగుతున్నాను. మీరు ఇప్పుడు ఇంచున్న ఇప్పుడు పెట్టుకోవాలి, పెట్టుకొని చిన్నగా అంటే డిస్టర్బెన్సింగ్ గా వస్తుంది మేడం నాకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఇంచున్నరకి లైన్ రాసేసుకున్నాం కదా. అవును మేడం. ఇప్పుడు ఈ లైన్ కి మీరు ఇక్కడ నుండి టచ్ చేయొద్దు, ఈ మధ్యలో మీరు ఇక్కడ నుండి ఇలాగా చిన్నగా నీటిలో కలిపేటట్టు రౌండ్ గా తీయాలన్నమాట. తీసినట్టు కూడా మనకి కనిపించొద్దు, కానీ రౌండ్ గా రావాలి. ఓకే మేడం. ఇప్పుడు నెక్ ఇట్లా మనం నెక్ షోల్డర్ వచ్చి నెక్ ఒకటి తీసుకోవాలండి, అదే షోల్డర్ ఒకటి తీసుకోవాలి. నెక్ అనేది మనం కుట్టుకునేటప్పుడు తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మన షోల్డర్ ఎంత ఉంటది, ఎంత తీసుకోవాలంటే 3.5 ఇంచులకు తీసుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచులకు తీసుకోవాలి. కనిపించట్లే మేడం అది. ఓకే అండి, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే మేడం. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచులకు తీసుకోండి షోల్డర్, ఇక్కడ నుండి ఇక్కడికి. మీరు ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నారు కదా, మొత్తం మన టోటల్ మన షోల్డర్ మొత్తం నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నాం, 5.5 ఇంచులకు తీసుకున్నాం కదా. అవును మేడం. ఇక్కడ నుండి మనం భుజం, మన నార్మల్ బ్లౌజ్ కి అయితే మన షోల్డర్ ఎంత తీసుకుంటాం, 3 ఇంచులు తీసుకుంటాం. దీనికి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని మనము 3.5 ఇంచులకు తీసుకోవాలి. ఏ డ్రెస్ కి అయినా సరే మనకి షోల్డర్ 3.5 ఇంచులు ఉండాల్సిందే, మిగతాదంతా నెక్ కి. అర్థమైందా? మనకి ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చి ఇక్కడ 2 ఇంచులు ఉంటది, ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చి ఇక్కడ 3.5 ఇంచులు. ఓకే, అక్కడి నుంచి తీసుకోవాలి మనం మెజర్మెంట్ అనేది, ఇటు సైడ్ నుంచి కాదు. ఇటు ఇప్పుడు మన చంక వైపు ఉన్న సైడ్ నుంచి మనకి ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచులకు మనం డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ ఉన్న వైపు దగ్గర నుండి మనం ఇక్కడ 5.5 ఇంచులు పెట్టుకున్నాం కదా వెడల్పు, షోల్డర్ వెడల్పు. తర్వాతకి మనకి నెక్ వెడల్పు అనేది మన షోల్డర్ తీసుకునేది ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఇంచులు, ఇలాగా ఇక్కడ నుండి ఇక్కడికి
3:30కి ఇలా. మిగతాది ఇప్పుడు వచ్చింది ఎంత మనకి ఆటోమేటిక్‌గా మనకి 2 ఇంచులకి వచ్చిందన్నమాట నెక్కు. మన షోల్డర్ ఎవ్వరికైనా డ్రెస్‌లకి 3:30 ఇంచులు ఖచ్చితంగా ఉండాల్సిందే. అర్థమైందా అండి? ఓకే అండి. ఇప్పుడు మనం ఒకవేళ లేదు మనం లావుండి వాళ్ళుంటారు గదా! 6 ఇంచులకి షోల్డర్ తీసుకుంటాం గదా! 6 ఇంచులకి ఇలా షోల్డర్ తీసుకుంటాం గదా! ఇక్కడ నుండి ఇక్కడికి 3:30కి తీసుకోవాలి. మిగతాదంతా 2:30 ఇంచులు నెక్కుకొచ్చేస్తది. అప్పుడు 6:30కైనా మనం 6 ఇంచులకైనా 6 ఇంచులకి షోల్డర్ తీసుకున్నా గాని, మనం 3:30 ఇంచులు ఖచ్చితంగా షోల్డర్ ఉండాల్సిందే. ఓకే అండి. అర్థమైంది గదా! అర్థమైంది. ఆ! ఇప్పుడు మనము ఎవరైనా 3:30 ఇంచులే షోల్డర్. ఎవరికైనా 3:30 ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ ఇంకోసారి చెప్పనా? ఇప్పుడైతే మనకు డ్రెస్ అనేది ఆహ్, ఇది కొలతనేది అయిపోయింది. నెక్ ఒకటి మనం కట్ చేసుకునేటప్పుడు మన క్యాన్వాస్ మీద క్యాన్వాస్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? అందరికి అర్థమైందా? ఓకే మేడం. ఓకే అండి. మళ్ళొకసారి చెప్పనా? చెప్పండి. ఓకే. ఫస్ట్ మనం క్లాత్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉండాలి. అంటే 4 మడతలు ఉండాలన్నమాట. ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. నాకు 38 లెంత్ అన్నమాట. మీకెంత లెంత్ వస్తే అందులో 2 ఇంచులు మైనస్ చేసి మిగిలిన లెంగ్త్‌ని ఇక్కడి నుండి ఇక్కడికి లెంత్ అనేది డ్రా చేసుకోండి. అంటే నాకు 38 వస్తే దాంట్లో 2 తీసేస్తే 36 ఇంచులు వచ్చిందండి. ఇక్కడి నుండి ఇక్కడికి 36 ఇంచులకి నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఈ చివరన కూడా అంతే 36 ఇంచులకి డ్రా చేసుకోండి. దాని తర్వాత చంక చంక పొడవు తీసుకోవాలి. ఇక్కడ నుండి మిడిల్‌లో పెట్టుకోండి టేప్. ఇలా మిడిల్‌లో పెట్టుకోండి. మిడిల్‌లో పెట్టుకొని మీ టేప్ ఇక్కడ ఈ లైన్ ఇదేదైతే మనం లైన్ గీసుకున్నామో అక్కడి నుండి మీరు ఇలానే పెట్టుకొని, ఇక్కడ నుండి ఇక్కడికి మీరు చంక 6 ఇంచులకి తీసుకోవాలి. దాని తర్వాత 14 ఇంచులకి నడుము తీసుకోవాలి. దాని తర్వాత హిప్పు 21 ఇంచులకి తీసుకోవాలి. మీరు ఇలా టేప్ మీరు ఒక్కసారి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇలా 6 ఇంచులకి, నడుము 14 ఇంచులకి, హిప్పు 21 ఇంచులకి అలా తీసుకోవాలి. దాని తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. నాకు 8 ఇంచులొచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచులు తీసుకొని ఖర్చుకి 2:30 ఇంచులకి తీసుకున్నాను. దాని తర్వాత నడుము లూజు. ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఇంచులకి తీసుకున్నాను. ఖర్చు 2:30 ఇంచులకి. ఇక్కడ నుండి ఇక్కడికి హిప్ లూజ్ అన్నమాట. హిప్ లూజు 9:30 ఇంచులకి తీసుకున్నాను. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. హిప్ కింది వైపున స్కర్ట్స్ లూజు 11 ఇంచులకు తీసుకున్నానండి. ఖర్చుతోని 11 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్నాక మనం ఇలా ఈ ఈ డాట్‌ని ఇలా కలపాలి. ఈ డాట్‌ని ఇలా కలపాలి. తర్వాత ఖర్చుకి కూడా ఇలా తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ కింది వరకుని ఇలా లైన్‌గా స్ట్రెయిట్‌గా తీసుకోవాలి. దాని తర్వాత షోల్డర్ తీసుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి 5:30 ఇంచులు తీసుకోవాలి షోల్డరు. ఇక్కడికి 6 ఇంచులు గదా! మనం ఆల్రెడీ తీసుకున్నాము చంక. దాని తర్వాత స్ట్రెయిట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి 5:30కి తీసుకోవాలి. ఎల్ షేప్‌లో వచ్చిన తర్వాత చంక ఇంచున్నరకి తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా రౌండ్‌గా తీసిన తర్వాత ఈ షోల్డర్ మనం 3:30 ఇంచులకు పెట్టుకోవాలి. అర్థమైందా అండి? అర్థమైంది. ఇప్పుడు మనము అర్థం. ఇప్పుడు మనం గీసిన దాని నుంచి కట్ చేసుకోండి. మీరు నెక్ అనేది తర్వాతకి తీసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ నుండి
ఒకసారి చూపించరా మేడం? క్లాత్ అపియర్ అవ్వట్లేదు పూర్తిగా. ఓకే కనిపించట్లేదు మేడం. ఓకే అండి. మీరు నెక్ అనేది తర్వాతకి మనం తర్వాత తీసుకోవాలండి నెక్. మేడం నెక్ అనేది నెక్ లోతు ఏమి తీసుకోరా మేడం? నెక్ అనేది మనం ఇప్పుడు కాదండి, ఇటువైపు మనకు నెక్ వస్తది. నెక్ అనేది మనం డ్రెస్ క్యాన్వాస్ మీద తీసుకుంటామండి. కుట్టుకునేటప్పుడు క్యాన్వాస్ మీద తీసుకోవాలి. ఓకే. చాలా ఈజీగా ఉంటదండి డ్రెస్సులు. చూడండి ఇవాళటికి అప్పుడే అయిపోయింది, కొలత అనేది అయిపోయింది. మీరు ఇక్కడ నుండి ఫోల్డింగ్ దగ్గర నుండి మీరు స్ట్రైట్ గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఈ చంక ఉంది కదా, ఈ చంక దగ్గర నుండి ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నెక్కి మనం ఇక్కడ కొలత ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా 3.5 ఇంచులకి ఇక్కడ టక్స్ తీసుకోండి. ఈ నెక్ టక్స్ కింద ఇవ్వండి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ ఉన్న వైపును కూడా టక్స్ ఇవ్వండి. మనకి మిడిల్ లో నెక్ వస్తుంది కాబట్టి ఇక్కడ టక్స్ ఇవ్వండి. ఇక్కడ టక్స్, ఇక్కడ టక్స్. ఇప్పుడు మనం ఈ ఖర్చుతో కట్ చేయాలండి. ఖర్చుతోని ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక టక్స్ ఇవ్వండి. ఇది మనకి అసలు మెజర్మెంట్ కదా ఇది. ఇక్కడ టక్స్ ఇవ్వండి. ఇది వరకు కదలకుండా మీరు ఇలా తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇవ్వండి, ఇక్కడ టక్స్ ఇవ్వండి. ఈ రెండింటికి టక్స్లు ఇవ్వండి. ఎందుకంటే మన నడుము లూజ్ మళ్ళా వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉండదు. ఇక్కడ మనం మలుచుకోవడానికి, టక్స్ మలుచుకోవడానికి గుర్తు కోసం ఈ టక్స్ తీసుకోండి. ఇక్కడ ఇక్కడ హిప్ దగ్గర టక్స్ ఇవ్వండి. అంతే అండి. డ్రెస్ అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మీరు మిగిలిన క్లాత్ ని డబల్ ఫోల్డ్ మన హ్యాండ్స్ కి ఇంత ముందు బ్లౌజ్ కి ఎలా వేసుకుంటామో మలుచుకొని క్లాత్ ని మంచిగా నీట్ కట్ చేసుకోండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. కింద కట్ చేసుకోండి. దీనికి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంతా మీరు ఇలా లైన్ తీసుకోండి. ఇలా ఇప్పుడు మనకి ఈ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోండి స్ట్రైట్. ఇప్పుడు దీనికి ఈ ఈ నాకు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ సారీ ఈ డ్రెస్ కి నాకు ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయండి. ఆమెకి ఇక్కడ వరకు వద్దంట, ఇక్కడ ఈ మోచే వరకు ఆమెకి ఈ మోచే వరకు కావాలంట అండి. అందుకోసం నేను మెజర్మెంట్ అనేది తీసుకున్నాను.
అంటే హ్యాండ్ నాకు లెంత్ వచ్చి 10 ఇంచులకు తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ 10 ఇంచులకి మనకి ఆహ్, కిందికి ఈ హ్యాండ్ కిందికి మలవడానికి ఖర్చు కావాలి గదా! హ్యాండ్ మలవడానికి 1 ఇంచ్ అనేది ఇక్కడ 1 ఇంచ్ అనేది నేను ఖర్చుకు తీసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చుకు తీసుకుంటున్నాను. ఈ చివర గూడా 1 ఇంచు. ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేస్తాను. దాని తర్వాత ఆమె హ్యాండ్ పొడవు మేడం ఎంత తీసుకున్నారు మేడం? హ్యాండ్ 1 లెంత్ 1 ఇంచ్ ఖర్చు. 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను. నేను ఫస్ట్ 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. దాని తర్వాత హ్యాండ్ పొడవు ఆమెది 10 ఇంచులండి. హ్యాండ్ పొడవు 10 ఇంచులు. ఇక్కడ నుండి ఇక్కడికి 10 ఇంచులు నేను పెట్టుకుంటున్నాను ఇలాగా. హాఫ్ ఇంచు ఇప్పుడు మనకి ఖర్చు కావాలి, పై వైపున ఖర్చు కావాలి గదా! దానికోసం హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం టోటల్‌గా 12 ఇంచులు మొత్తం నేను తీసుకుంది 12 ఇంచుల పొడవు నేను తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఇక్కడ. హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజు ఆమెది నడుము ఎంత ఉందండి? నడుము 7 ఇంచులండి. 7 ఇంచులకి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. మేడం ఇందాక మీరు ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నారు. ఇక్కడ 10 ఇంచెస్ అన్నారు. హాఫ్ అన్నారు. 11.5 అవుతదిగా మేడం? అంటే కొంచెం నాకు ఎక్కువ ఉంది క్లాత్ ఇక్కడ. 1 ఇంచ్ ఇక్కడ తీసుకున్నాను. 10 ఇంచులకి ఇక్కడ. అంతే అండి. 11.5 ఉంటది. కాకపోతే నాకు ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే కొంచెం ఓకే మేడం. ఇది 10.5 తీసుకుంటాను. ఆహా! కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అటు ఇటు ఉంటది గదా! ఓకే మేడం. ఇక్కడ ఎంత వస్తే అంత. ఇప్పుడు మన నడుము లూజు ఇక్కడ. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నామండి? నడుము లూజు 7 ఇంచులు తీసుకున్నాం గదా! ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్‌లో మీరు 7 ఇంచులకి మీరు పెట్టుకోండి. 7 ఇంచులకి ఇలా మార్క్ పెట్టుకోండి. దాని తర్వాత మనం ఖర్చుకి 2.5 ఇంచులకి తీసుకున్నాం గదా! అదే ఖర్చు ఇక్కడ 2.5 ఇంచులకి మీరు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు లైన్‌గా స్ట్రెయిట్ గీసుకోండి. మేడం ఒకసారి అది చెప్పరా మేడం? ఓకే అండి. ఫస్ట్ మనం నడుము లూజ్ మనకి హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజు ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఇంచులకి నేను తీసుకున్నాను. అంటే నడుము లూజ్ మనకి ఎంతొచ్చింది ఇందాక 14 ఇంచులకి మనం నడుము లూజ్ పెట్టుకున్నాం గదా! దాంట్లో అవును మేడం. సగానికి నడుము లూజు చెయ్యి లూజ్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నానన్నమాట. అర్థం ఆ కాలేదు. నడుము నాకు ఒకసారి చెప్పరా మేడం? 7 మనకి ఇంచెస్ వచ్చింది మేడం నడుము లూజు. 7 ఇంచు నాకొచ్చింది గదా! ఆ 7 అవును. ఇంచులనే ఇక్కడ నుండి ఇక్కడికి చెయ్యి లూజ్ మనం తీసుకోవాలన్నమాట. హ్యాండ్‌కి వచ్చేసరికి మన నడుము లూజ్‌నే తీసుకోవాలన్నట్టు. నడుము లూజ్ ఎంతైతే ఉందో అంతే మనకిక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. అంటే 7 ఇంచులకి. 7 ఇంచులు ఉంది గదా! ఇక్కడ నుండి 7 ఇంచులకి ఇక్కడ నుంచి ఇక్కడ 7 ఇంచులకి తీసుకున్నాను. మనకి ఖర్చు కావాలి గదా! ఖర్చుకి ఇంతకు ముందుకు 2.5 ఇంచులకి తీసుకున్నాం గదా! ఇక్కడ గూడా సేమ్ అంతే 2.5 ఇంచులకి ఇక్కడ ఖర్చు తీసుకోవాలి. 9 ఇంచెస్ తీసుకున్నారా మేడం మొత్తం? మొత్తం టోటల్ 9.5 వస్తదండి. 2.5 ఇంచులకి నేను తీసుకున్నది. 2 ఇంచులు కాదు 2.5కి తీసుకున్నానన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు అది ఎక్కడ పాయింట్ పెట్టారు మేడం? నాకు ఎక్కడ పెట్టారు అర్థం కాదు చూపించారా? ఇగో ఇక్కడండి సెంటర్ ఇక్కడ. లో పెట్టారా? సెంటర్ లో సెంటర్‌లో. పెట్టారా? మీరు సెంటర్‌లో ఎక్కడ తీసుకున్నా ఏం లేదు. ఇలా లైన్ ఇప్పుడు మీరు లెంత్ అనేది ఇట్లా పొడుగుతున్న కొలుస్తున్నారు. ఇట్లా
ఇప్పుడు వచ్చిన దాన్ని మీరు పొడుగు ఇట్లా ఉన్నదానికి లెంత్ ఇలా తీసుకున్నాను కదా. ఓకే మేడం, దానికి అట్లా లైన్ గీసారు, సెంటర్ నుంచి తీసారు. సెంటర్ లోనే ఇలా నేను ఇలా తీసాను అనమాట. ఒక్క లైన్ వచ్చిన మనకి నడుము లూజుని ఇలా, ఇదేమో ఖర్చుకి అనమాట ఇది. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకున్నాం కదా, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా మీరు అంతే పెట్టుకొని 2.5 ఇంచులకి మార్క్ తీసుకోండి ఇలా. ఏం చేశారు ఇక్కడ పక్కన? మేడం మేడం వినిపించట్లేదు మేడం. ఓకే అండి, మీరు వాయిస్ వినిపించట్లేదా? ఇక్కడ నుండి మీరు ఇక్కడ మొత్తం టోటల్ లెంత్ కొలవండి, ఇక్కడ నుండి ఇక్కడికి. ఓకే మేడం. ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ కొలిచారు కదా, ఇక్కడ ఎంత లెంత్ వచ్చిందో ఈ చివరిన కూడా మీరు లెంత్ కొలవండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుండి టేప్ ఇలా 12 ఇంచెస్ 12 వచ్చింది నాకు. నేను ఇక్కడ నుండి ఇక్కడికి 12 ఇలానే పెట్టండి. మీరు చంక డౌన్, చంక మనం ఇంత ముందుకు హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా బ్లౌజ్ కి, అలాగే దీనికి కూడా 2.5 ఇంచులకి మీరు హ్యాండ్ డౌన్ తీసుకోండి. ఎన్ని ఇంచెస్ మేడం? 2.5 ఇంచులకి. 2.5 ఇంచులకి మీరు హ్యాండ్ డౌన్ తీసుకోండి. ఓకే మేడం. ఇప్పుడు ఈ లెంత్ ఇలా మీరు ఇలా లైన్ గా సెంటర్ కి వచ్చేలాగా లైన్ గా ఇలా గీసుకోండి, స్ట్రైట్ గా ఒక లైన్. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇంచున్నారు, సేమ్ మనం బ్లౌజ్ కి ఎలా తీసుకుంటామో ఇంచున్నారా ఇలా తీసుకోవాలి. వినిపించట్లే మేడం. ఏంటండి? వినిపించట్లే మేడం, కొంచెం పెద్దగా చెప్పారు. అంటే వాయిస్ ఏమైనా చేంజ్ వస్తుందో ఏంటో మేడం. మిగతా వాళ్ళకి వినిపిస్తుందా అండి? లేదు మేడం, స్టక్ అవుతుంది మీ వాయిస్. వాయిస్ స్టక్ అవుతుందండి. ఇప్పుడు కూడా అట్లనే వస్తుందా? ఇప్పుడు Clear వినిపిస్తుంది. ఓకే అండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ షోల్డర్ దగ్గర మనం మనం ఫోల్డింగ్ పై వైపున ఉంది కండి, ఖర్చు కదా మేడం అది. పై వైపున మనం ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ మనం బ్లౌజ్ కి ఎలా అయితే మనం ఇంచున్నరకి తీసుకుంటాం కదా, అవును మేడం. ఇక్కడ పై వైపున మనం ఇంచున్నర తీసుకుంటాం కదా, అలాగే సేమ్ దీనికి కూడా ఇంచున్నరకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాతకి మీరు డౌన్ తీసుకోండి. మీరు క్రాస్ గా హ్యాండ్ ఇట్లా మీరు రౌండ్ వచ్చేలాగా, షేప్ వచ్చేలాగా తీసుకోండి. అర్థమైందండి? ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ 1 ఇంచుకి ఖర్చు కోసం నేను 1 ఇంచుకి ఇక్కడ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఆమె హ్యాండ్ పొడవు 10 ఇంచులు, 10 ఇంచులకు నేను ఇక్కడ మార్క్ వేసుకున్నాను. ఈ హాఫ్ ఇంచు ఖర్చుకు తీసుకున్నాను. ఇది తీసుకున్నాక హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి నేను 7 ఇంచులకు తీసుకున్నాను. ఆమె నడుము లూజు 7 ఇంచులకు వచ్చింది. నేను 7 ఇంచులకు తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచుల ఖర్చుకు తీసుకున్నాను. అంత ముందుకు నేను డ్రెస్ కి 2.5 ఇంచుల ఖర్చు ఉంది కాబట్టి నేను 2.5 ఖర్చుకి నేను తీసుకున్నాను. ఇలా లైన్ ను డ్రా చేసుకున్నాను. దాని తర్వాత మీరు ఇక్కడ నుండి ఈ టోటల్ మొత్తం ఈ ఖర్చు, ఈ కింది వైపు ఉన్న ఖర్చు, ఈ పై వైపున ఖర్చు మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి కొలిస్తే నాకు 12 ఇంచులు వచ్చింది. సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ ఎలా పెట్టారో టేపు, మీరు ఈ విధంగా మీరు ఇలా పెట్టారు కదా టేపు, అంటే ఇంచెస్ టేప్ పై వైపున ఉండాలి. ఈ కింది వైపున లెంత్ అనేది ఇటువైపు ఉండాలి. ఇక్కడ నుండి మీరు సేమ్ ఈ 12.5 ఇంచులకి మీరు పెట్టారు కదా, అదే విధంగా ఇటువైపున కూడా 12.5 ఇంచులకి ఇలా పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులకి నేను లెంత్ అనేది తీసుకున్నాను. లెంత్ హ్యాండ్ డౌన్ నేను 2.5కి తీసుకున్నాను అనమాట ఈ చివర. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ పొడుగుతున్న ఈ వైపు ఇక్కడ వరకు మీరు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలాగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. దాని తర్వాత ఇంచున్నర
భుజం ఇక్కడ షోల్డర్ మీద ఇంచున్నర తీసుకోండి. ఇంచున్నర తీసుకొని మీరు హ్యాండ్ డౌన్ అనేది మీరు ఇలా రౌండ్‌గా తగ్గించుకుంటూ మీరు దీనిలో కలిపేసుకోండి. అర్థమైందా అండి? మేడం. అర్థమైంది. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఇంతకుముందు బ్లౌజ్ తీసుకున్నాం గదా! కర్వ్ ఎలా తీసామో సేమ్ అదే విధంగా ఈ కర్వ్ అనేది తీయాలి. ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఇదనేది ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం గీసిన దాని నుంచి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక కట్స్ ఇవ్వండి. మిడిల్‌లో కట్స్ ఇవ్వండి. ఇక్కడ టక్స్ ఇవ్వండి. ఎక్కడ మేడం? ఇటు మన మెయిన్ కొలత ఉంది గదా! మనం ఫస్ట్ గీసిన కొలత ఓకే ఉంది మేడం. గదా! ఓకే. మనం ఫస్ట్ గీసిన కొలత ఉంది గండి. ఓకే మేడం. అటువైపున ఇక్కడ టక్స్ ఇవ్వండి. ఇంతేండి. మీరు ఇంత ముందుకు ఎలా తీసారో లోచంక ఉంటది గానీ లోచంక అనేది తీయండి. 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి. ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ మీరు పెట్టుకోండి. ఈ టక్స్‌కి ఇప్పుడు మన ఈ గీసిన ఇది మార్క్‌కి ఈ టక్స్‌కి ఇలా మిడిల్‌లో ఏసుకొని ఇక్కడ ఫోల్డింగ్ ఉంటది గదా! ఆ ఫోల్డింగ్ దగ్గర మార్క్ గీసుకోండి. గీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోండి. 3/4 ఇంచ్ వద్దు. డ్రెస్‌లకి 1/2 ఇంచే తీసుకోవాలి. బ్లౌజ్‌లకి మాత్రమే 1/4 ఇంచ్ తీసుకోవాలి. అర్థమైంది గదా! ఇప్పుడు మీరిలా షేప్ వచ్చేలాగా గీసుకోండి. అక్కడి నుంచి 1 ఇంచే కదా మేడం మీరు తీసుకుంది ఇప్పుడు కూడా? షోల్డర్ ఇక్కడ నుండి 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ రెండిటిని మనం ఒక దగ్గర ఏసుకుంటాం గదా! ఏసుకున్న తర్వాత మిడిల్‌లో వస్తది గదా! మిడిల్‌లో ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇంత ముందుకు మన బ్లౌజ్‌లకి చెప్పాను గదా! బక్కగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు, మీడియంగా లావుగున్న వాళ్ళకి 3/4 ఇంచ్ తీసుకోవాలని జెప్పాను గదా! ఇప్పుడు అవును దీనికి మేడం. అవసరం లేదు. ఓన్లీ లావున్న, బక్కగున్న 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతది హ్యాండ్స్‌కి. మీరు ఈ కర్వ్ మీరు మార్క్‌ని ఇలా కలిసేలాగా ఇలా డ్రా చేసుకోండి. మనకి ముందడ చంక ఇప్పుడు లో చంక తీసినట్టుగా గుర్తు కోసం ఒక టక్స్ ఇవ్వండి ఇక్కడ. అర్థమైంది గదా! హ్యాండ్ అయితే ఇలా వచ్చింది నాకు. మీరు బ్లౌజ్‌కి ఎలా అయితే లో చంక తీసారో దీనికి గూడా ఇలానే తీయాలి. ఓకే మేడం. ఇంతవరకైతే ఇప్పుడు మన కటింగ్ అయితే అయిపోయింది. అంటే కటింగ్ మనం మెయిన్ క్లాత్ అనేది రేపు చూపిస్తానండి. రేపు మెయిన్ క్లాత్ మీద మనం ఏసుకొని ఓకే మేడం. ఇప్పటి వరకైతే చెప్పిందైతే అర్థమైంది గదా! అర్థమైంది.